సరే ఇక రాజకీయంగా తీసుకుంటే రాజకీయంగా మన చట్టసభల్లో ప్రాతినిధ్యం కానీ అదే మీరు ఇందాక అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30 పైచిలకు శాసనసభ్యులు ఉండేవారు అని. మరి ఇప్పుడు ఈ మధ్యన ఇటీవల చూసుకుంటే చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అసలు ఒక చేతి వేళ్ల మీద కూడా లెక్క పెట్టడం కష్టమేమో, అంత దారుణంగా రాజకీయ ప్రాతినిధ్యం పడిపోయింది బ్రాహ్మణులకి అనేటువంటిది. ఈ పరిస్థితిని మీరు ఎలాగ అడ్రస్ చేస్తున్నారు? అంటే ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టే రాజకీయాలకు పోవాలంటే సరే మన దగ్గర తెలివితేటలు ఉన్నాయి, ప్రజలకి సేవ చేసే మనస్సు ఉంది, ఆ కమిట్మెంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. లోకా సమస్త సుఖినో భవంతు అనుకునే బ్రాహ్మలు చట్టసభల్లో ఉంటే ప్రజలకు ఎక్కువ ఉపయోగపడతారు. కానీ ఎక్కడైతే ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తున్నాయో అక్కడ కొంచెం మనం వెనకబడి ఉంటున్నాం. అందుకని మేము ఎక్కువగా బ్రాహ్మణ సంఘాలందరినీ ఐక్యం చేసి దాంట్లో భాగంగా దానికి బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ అని పేరు పెట్టి రాజకీయంగా వాళ్ళకి అందరం కలిసి అన్ని సంఘాలు కలిసి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న యువకులు ఉంటే వారికి ఆర్థికంగా సహకారం అందించి రాజకీయంలోకి యువతను తీసుకురావాలనే ఉద్దేశంతో పని జరుగుతున్నది. తొందరలోనే సెప్టెంబర్ అక్టోబర్లో యువత ఒక మీటింగ్ కూడా కాల్ఫర్ చేస్తున్నది. ఈ సంఘాల వాళ్ళందరూ కలిసి ఒక యువత మీటింగ్ కూడా పెడుతున్నారు. దానికి కూడా నన్ను అతిథిగా పిలిచే అవకాశం ఉంది. దానికి పెద్దలు శ్రీధర్ బాబు గారిని వారిని కూడా పిలిచి యువత ఎట్లా రాజకీయాల వైపు రావాలి, రాజకీయాల వైపు వస్తే యువత మళ్ళీ నెక్స్ట్ 30-40 ఇయర్స్ వాళ్ళు ఈ సంఘాలని కానీ బ్రాహ్మణత్వాన్ని కాపాడటానికి ఉపయోగపడతారు. తర్వాత వాళ్ళకి ఎంటర్ప్రీనర్షిప్, తర్వాత ఎంప్లాయ్మెంటు, దీని మీద కూడా ఆ రోజు చాలామంది మేధావులు చర్చించి మీరు అన్నది ఇందాక అడిగిన వివాహాల మీద లేట్ అవుతున్నాయి దాని మీద ఇదంతా కూడా ఒక రోజంతా కూడా ఒక మేధోమథన సదస్సు యువకుల ద్వారానే 18 to 40 ఇయర్స్ ముఖ్య అతిథులుగా పెద్దలు మేధావుల్ని కొంతమందిని పిలిచి ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత ఇక యువత చేతుల్లో ఈ బ్రాహ్మణ సంఘాల బాధ్యత యువత చేతుల్లో పెట్టి వారు దాన్ని స్మూత్గా రన్ చేసేటట్టు ఒక అడ్వైజర్స్గానే పెద్దలు అందరు కూడా ఉండి వారిని ముందర నడిపించాలనే ప్లాన్ జరుగుతున్నది. భగవంతుడి ఆశీర్వాదంతో అది సక్సెస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సార్ అలాగే మీరు కూడా గతంలో రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి, పీఆర్పీలో కూడా మీరు పనిచేశారు, రాజకీయంగా క్రియాశీలకంగా పనిచేశారు అనేటువంటి తెలుస్తున్నటువంటి విషయం. మరి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారా, లేదంటే మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? అంటే నేను 1980లోనే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను బీజేపీలో 28 ఏళ్ళు ఉన్నాను. 2008 నేను నేషనల్ కమిటీలో కూడా ఉన్నాను, నేషనల్ కౌన్సిల్ మెంబర్గా. దాని తర్వాత నేను ప్రజారాజ్యం చిరంజీవి గారి పిలుపు మేరకి ప్రజారాజ్యంలో జాయిన్ కావటం జరిగింది. ఇక్కడ కూడా నేను ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగానే పనిచేశాను. అంటే ఎక్కువగా ఫ్రంట్ లైను ఎమ్మెల్యేగానో ఎంపీగానో నిలబడదామని ఆలోచన లేదు నాకు. కానీ ప్రజారాజ్యంలోకి వచ్చిన తర్వాత నాకు మల్కాజిగిరి పార్లమెంట్ సీటు ఆలోచన చేశారు. కానీ దాని తర్వాత దేవేందర్ గౌడ్ గారు పార్టీ వచ్చి విలీనం జరిగింది ప్రజారాజ్యంలో. దేవేందర్ గౌడ్ గారు మల్కాజిగిరి పార్లమెంట్ అడిగారు. అప్పుడు చిరంజీవి గారు అడిగారు నన్ను ఏం చేద్దాం అని. అంటే సార్ ఆయన ఎక్స్ హోమ్ మినిస్టరు, ఆయన స్టేచర్ ముందు నాది సరిపోదు కాబట్టి నెక్స్ట్ టర్మ్లో చూద్దాం సార్, నేను ఐ విల్ వర్క్ ఫర్ ది పార్టీ అన్న. నేను తెలంగాణ అంతా తిరిగా చిరంజీవి గారు వెంబడి యాత్రలో ఉన్నా. చిరంజీవి గారికి బాగా దగ్గర మనిషిగా నేను ఉండటం జరిగింది. అంటే ఏమి ఆశించకుండా చేశాను కాబట్టి వారు కూడా నన్ను దగ్గర తీశారు. నాకు దానివల్ల తెలంగాణలో నాకు అంతా పరిచయాలు ఉన్నాయి కానీ ఆంధ్ర ఏం తెలిసేది కాదు నాకు. చిరంజీవి గారి వల్ల ఆంధ్రాలో వారి అభిమానులు కానీ వారు కానీ నాకు చాలామంది కూడా ఆంధ్రాలో కూడా నాకు చాలామంది పరిచయాలు పెరగటం జరిగింది. తర్వాత నెక్స్ట్ టర్మ్ దాకా లేకుండానే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో మెర్జ్ అయింది. కాంగ్రెస్లో మెర్జ్ అయినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలోకి షేర్ హోల్డర్స్కి వెళ్ళాం. మేమేం పార్టీ ఫిరాయించుకోలేదు, షేర్ హోల్డర్స్కి వెళ్ళాం. నా జీవితంలో పార్టీ మారిందంటే బీజేపీ నుంచి ప్రజారాజ్యానికి. ప్రజారాజ్యం హ్యాస్ గాన్ టు కాంగ్రెస్ యాజ్ ఏ షేర్ హోల్డర్. అప్పుడు కూడా బొత్స సత్యనారాయణ గారి సహకారంతో నేను టోటల్ పీఆర్పీ క్యాడర్ని కాంగ్రెస్లోకి కన్వర్షన్ చేయడంలో నేను ప్రముఖ పాత్ర వహించాను. నన్ను అప్పుడు ప్రోటోకాల్ సెక్రటరీగా చేశారు, లాస్ట్లో నన్ను జనరల్ సెక్రటరీగా చేశారు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మరి అప్పుడు వచ్చిన అధ్యక్షులు నన్ను రాష్ట్ర కమిటీలో తీసుకోలేదు. నేను సరే నాకు ఎన్జిఓ యాక్టివిటీ ఉంది అది చేసుకుంటూ అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.
ఎవరు ఏ ఎలక్షన్లో ఎక్కడికి పిలిస్తే అక్కడ ఓహో ఇప్పుడు మీరు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇంకా. కాంగ్రెస్ పార్టీలో ఓహో ఓకే ఓకే. నేను రేవంత్ రెడ్డి గారు ఎంపీగా నిలబడ్డప్పుడు, తర్వాత ఎల్బీ నగరు, మన ఉప్పలు, మల్కాజిగిరి ఎలక్షన్స్లో, మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో శ్రీధర్ బాబు గారు ఎంబడి పనిచేయటం, ఓకే ఎవరు ఎక్కడ పిలిస్తే అక్కడ అంతవరకు పనిచేయటం, బ్రాహ్మణులు ఎంతమంది ఆ కాన్స్టిట్యున్సీలో ఉంటే వాళ్ళని మోటివేట్ చేసి కాంగ్రెస్కి ఓటేసేటట్టు చేయటం, ఈ కార్యక్రమాలు చేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్ష పోరాటాల్లో లేకపోయినా ఉమ్. పార్టీలో మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను అంతే నిలబడ్డాను. చిరంజీవి గారు ఎంబడి నేను అట్లనే ఆగిపోయాను. నేను ప్రజారాజ్యంలో మెర్జ్ అయిన తర్వాత ఆయన ఎటు పోలేదు, నేను ఎటు పోలేదు.